ఇక్కడ చూడే పెద్దవాడిని కట్టి అక్కడ పెట్టుకో. భూదాన్పోచంపల్లి మండలంలో జరుగుతున్నటువంటి కౌన్సిలర్ ఎలక్షన్లో మూటపూరంకెళ్ళి శ్రీ కొండమడుగు రవి గారు 2వ వార్డుగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు మేమందరం కలిసి మూటపూరం అండ్ రేవణపల్లి వాళ్ళు కలిసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని మా టీఆర్ఎస్ కార్యకర్తలను మరియు మా పెద్దలందరినీ ఈ ఊరు తరపుకి వెళ్ళి కోరుతున్నాం. కౌన్సిలర్గా మున్సిపాలిటీ కౌన్సిలర్ భాగంగా మన కొండమడుగు రవి నిలబెట్టుకున్నాం. మనకు ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అందరం సహకరించి మనం ఓట్లు వేసి మన రవిని గెలిపించుకోవాలని మనది. మన మున్సిపాలిటీ ఎన్నికల్లో మన 2వ వార్డు నుంచి మన కొండమడుగు రవిని గెలిపించాలని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు అది కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. అలా అది 6 గ్యారెంటీలు ఇచ్చింది. అలా రెండు ఇదైంది. అన్ని అది ఏమిటిర్రు ఇస్తలేరు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. మన ఊరియా బస్సులు కూడా ఇబ్బంది అవుతుంది, ఇస్తలేరు. పనులు చేపిస్తాం, అభివృద్ధి చేపిస్తాం, పనులు చేపిస్తాం. ఇప్పటిదాకా టీఆర్ఎస్ అభివృద్ధి చేసినాము. సీసీ రోడ్లు కాదు, ప్రతి ఒక్క పని కానీ అన్ని దాంతో అవుతుంది. ఈ కాంగ్రెస్ కాదు మాటలు. మన గారెడి అది ఇది ఇది ఫిర్యాదు కూడా వచ్చి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అది ఏమనుకుంటున్నా ఖబర్దార్, ఏదో వచ్చి ఇది ఇస్తా అది ఇస్తా అంటే మాటలు మంచివి కావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినట్టు 2వ వార్డు కొండమడుగు రవి గారిని కారు గుర్తుపై 11వ తారీఖు నాడు జరగబోయే పోలింగ్ లో కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతున్నాము. మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ఎండగడుతూ మనం గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం చెప్తూ మా ఎమ్మెల్యే మాజీ పైలశేఖర్ రెడ్డి గారి సహకారంతో అనేకమైన అభివృద్ధి పనులు సీసీ రోడ్స్ కూడా చేసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ మా మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ అనేకమైన అభివృద్ధి పనులు గెలిచిన తర్వాత మేము చేస్తామని చెప్పేసి మా రవి గారిని 11వ తారీఖు నాడు జరగబోయే పోలింగ్ లో కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతున్నాము. జై తెలంగాణ. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు అభ్యర్థిగా కొండమడుగు రవిని ఎంచుకున్నారు. 2వ వార్డు అభ్యర్థిగా కొండమడుగు రవిని మనం ఎన్నుకోవడం జరిగింది. వారిని అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించి
ఇంత ముందుకు ఏ విధంగా మన తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో అదే మన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇంత ముందుకు బ్యాంకులో డైరెక్టర్ చేశాడు, ఇప్పుడు ఇట్లా డైరెక్టర్ చేస్తున్నాడు. ఆయన ఉండేది ఊళ్ళే కాదు, హైదరాబాద్లో ఉంటాడు. పదవి మీద వ్యామోహంతో మళ్ళీ నాకు ఇది కావాలని దానికేడా న్యాయం చేస్తాడు, దీనికేడా న్యాయం చేస్తాడు. ఆయన పదవి మీద వ్యామోహంతో ఇంకా కావాలి అన్ని పదవులు నాకే కావాలని వచ్చాడు. మన రవి మన ఊళ్ళోనే ఉండు స్థానికంగా పోచంపల్లి, రేణపల్లి, ముక్తాపూర్లోనే తిరుగుతుంటాడు. అందుకు ప్రతి ఒక నల్లా కానీ, సీసీ రోడ్లు కానీ, ఏదున్నా డ్రైనేజ్ కానీ, ఏ సమస్య ఉన్నా కానీ పొద్దున్న లేస్తే మన రేణపల్లిలోనే ఉంటాడు, ముక్తాపూర్లో సెకండ్ వార్డులోనే ఉంటాడు. కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా రవికి చెప్పుకోని ఎమ్మటే చేపించుకోవచ్చు. మన రవిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపారని మారదర. ఇంకోటి, మన కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని హామీలు ఇచ్చింది, 6 హామీలు ఇచ్చింది, అన్ని అడ్డమైన హామీలు ఇచ్చింది, సాధ్యంగానే హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీ ఇట్లా చేయలేదు. ఒక్క హామీ వచ్చింది, ఏంది? బస్సు, ఆర్టీసీ బస్సు. ఇక బస్సులో పోతే అయ్యా మనము ఇక మొగోళ్ళకైతే అసలు విలువనే లేదు. ఈ ఆడవాళ్ళు వస్తారు, ఆలగిట్ట లేదు. పాపం ఇంత ముందుకు ముసలామె ఏడ ఆపినా కానీ ఆపేది బస్సు. ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తేనే బస్సు ఆపలేని పరిస్థితి. ఎప్పుడన్నా ఏదన్నా పోదామన్నా కానీ, ఊరికి పోదామన్నా కానీ ఒంటి కాలు మీద నిలబడి జర్నీ చేయవలసి వస్తుంది ఆడోళ్ళకి ఇట్లా ఏం లేదు. ఇక ఆయన ఇచ్చిన హామీలు అయితే గ్యాస్ అన్నాడు, ఇంకా గ్యాస్ లేదు. బస్సు అన్నాడు, బస్సు పేలు, గ్యాస్ అన్ని 6 హామీలు ఇచ్చిన 2-3 హామీలు అవి గిట్లా ఫెయిల్ అయినాయి. మన కేసీఆర్ గారి నిదర్శనంతో, ఆదర్శంతో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే. ఈసారి 2 ఏళ్ళు అయితే మన కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ అభివృద్ధి చెందుకోవచ్చు. ఆ లోపు మన రవిని గెలిపించుకొని పనులు మన ఇంత ముందుకు మన కృష్ణ సార్ ఏ విధంగా చేసిండో ఆ విధంగా చేస్తాడని రవిని అత్యధిక మెజారిటీ తోటి గెలిపించి గుర్తుకే జై తెలంగాణ.